నమస్తే, వెల్కమ్ టు రమ్యకృష్ణ బర్త్డే స్పెషల్ స్టోరీ. హీరోయిన్ మొదలుకొని విలన్ గా తల్లిగా చేసి ఆడియన్స్ ను ఫిదా చేసిన అరుదైన నటి రమ్యకృష్ణ ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తూనే ఉంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం. చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది కథానాయికలు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. తమ నటనతో, అందంతో ఆడియన్స్ మదిని దోచుకుంటారు. రోజులు గడుస్తున్నా గానీ వారి అందం పెరుగుతూ ఉంటుందే తప్ప తరగదు. అలా వన్నె తగ్గని అందంతో కుర్రాళ్ళ కలల రాణిగా నిలిచింది ఓ ఎవర్ గ్రీన్ హీరోయిన్. ఆ అందం పేరే రమ్యకృష్ణ. హీరోయిన్ మొదలుకుని విలన్ గా తల్లిగా చేసి ఆడియన్స్ ను ఫిదా చేసిన అరుదైన నటి రమ్యకృష్ణ ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తూ సెప్టెంబర్ 15న 54వ పడిలోకి అడుగు పెడుతోంది ఈ బ్యూటీ. రమ్యకృష్ణ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే పాత్ర నీలాంబరి. సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహ మూవీలో ఆమె యాక్టింగ్ కు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆమె యాక్టింగ్ కు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమాలో రజనీకాంత్ కు ధీటుగా నటించింది. తనదైన లేడీ విలనిజంతో ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టించింది. నీలాంబరి పాత్ర రమ్యకృష్ణను నటిగా మరో మెట్టును పైకి ఎక్కించిందనే చెప్పాలి. ఆమె కెరీర్లో నీలాంబరి రోల్ ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. నీలాంబరి పాత్ర తర్వాత ఆమెకు మళ్లీ అంతటి పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఏదైనా ఉందంటే అది శివగామి పాత్రే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో రాజమాత శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరో నటిని మనం ఊహించుకోలేము. అంతలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించింది. నా మాటే శాసనం అన్న డైలాగ్కు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ బిజీగా మారింది. హీరోల డామినేషన్ ఉన్న కాలంలో హీరోలనే డామినేట్ చేసిన హీరోయిన్గా శివగామి నిలిచింది. అమ్మోరు నుంచి శివగామిగా మధ్యలో గ్లామర్ క్వీన్గా రాణించి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రమ్యకృష్ణ ఇలాంటి మరెన్నో పాత్రలు చేయాలని ఆశిస్తూ ఆమెకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.